ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిది ఆ వృక్షము ఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. ప్రియులారా, ఆలోచించవలసిన వాక్యం. ప్రభు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలియడెవడు అని అడిగాడు. అంటే దాని అర్థము, కృపగలిగినటువంటి దేవుడు అతనికి దిగంబరత్వం కనిపించకుండా ఆయన మహిమతో నింపాడు. కానీ సాతానుడి యొక్క వివేకము ద్వారా ఆ ఫలములు తింటే మీకు వివేకం వస్తుంది, కన్నులు తెరవబడతాయి, దేవతలు అవుతారు అని చెప్పిన మాట ప్రకారముగా ఈ పండు ఎప్పుడైతే హవ్వమ్మ ఆదాము తిన్నారో అప్పుడు ఆ వివేకం అనేటటువంటిది వారిలోనికి ప్రవేశించాది. కాబట్టి ఇది వరకు మహిమతో నింపబడ్డ ఆ శరీరములు ఇప్పుడు దిగంబరత్వం అనేది వారికి అర్థమయ్యాది. దైవ జనాంగమా, గమనించవలసినటువంటి విషయం. అందుకు ప్రభు ఎవరు చెప్పారు అని అడిగితే అందుకు అతను అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. అంటే దాని అర్థము, ఈ స్థలములో తింటివా అని ప్రభు అడిగితే తిన్నాను ప్రభువా, క్షమించండి అని అనవలసిన దానికి ప్రతిగా నీవు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములు ఇచ్చేది నేను తిన్నాను అని అన్నాడు. అంటే అతని నైజం అప్పుడే మారిపోయాది. తాను చేసినటువంటి ఆ తప్పు తాను ఒప్పుకోకుండా ఇతరుల ద్వారా నేను ఆ తప్పు చేశాను అనేటటువంటి ఆ ఇతరుల మీద నెపములు మోపే స్వభావము ఆదాములోనికి ప్రవేశించాది. ఈరోజు కూడా చాలామంది ఇతరుల మీద నెపాలు మోపే స్వభావం ఉంది. దాని అర్థం ఏమిటంటే ఇది కేవలము సాతానుడి యొక్క స్వభావాలే. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అంటే దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనలో తెలియబరచబడిన తప్పితాన్ని నేరుగా ప్రభు దగ్గర ఒప్పుకోవడం చాలా మంచిది. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడి, అమ్మ నీకు దాహానికి నేను నీళ్ళు ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడని చెప్పాది. అప్పుడు ప్రభువు నువ్వు సత్యమే చెప్పితివి అని చెప్పాడు. కాబట్టి దేవునికి సత్యము చెప్పడం చాలా ఇష్టం. ఆ సత్యము చెప్పిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? పట్టణంలో ఉన్న వారిని అందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించాది. దైవ జనాంగమా, దయచేసి దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీవు సాకులు చెప్పకుండా, నెపములు మాట్లాడకుండా దేవుని సన్నిధానంలో నిజంగా పశ్చాత్తాపపడడం, నిజం ఒప్పుకోవడం చాలా మంచిది. తర్వాత ఏం సెలవిస్తుంది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అని ఆమె చెప్తూ ఉంది. దేవుడైన యెహోవా అంటున్నాడు ఆ స్త్రీతో, నీవు చేసినదేమిటి అని అడిగాడు. దైవ జనాంగమా, బాగా గమనించవలసిన విషయం. ఆమె చేసినదేమిటి అంటే, ఆమెకు దేవుడు ఒక పనిని అప్పగించాడు, సేద్యం చేయి కాపుకాయని. రెండవది, ఈ ఆదాముకు సహపాఠి ఆమె. ఎప్పుడు కూడా ఆయనతో ఉంటూ ఆయనకు మంచి స్థితిగా ఉండవలసిన ఆమె అతన్ని వదిలిపెట్టి ఒంటరిగా ఉండడం తాను చేసిన తప్పుడు పని. రెండవది, ఎప్పుడు కూడా ఆ తోటలో ఉన్నటువంటి జీవరాశులు లేకపోతే ఏ జంతువులు కానీ మాట్లాడడం, మానవ భాషతో మాట్లాడడం ఆమె ఎరుగదు. ఆ దినమున సర్పం ఆ మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి కనీసం తన భర్త అయిన ఆదాముకైనా చెప్పాల్సింది ఆమె మాట్లాడుకుంటూ కూర్చుంది. అంటే అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు చేసినదేమిటి అనని. కాపు కాయవలసిన నీవు కాపు కాయలేదు, సేద్యం చేయవలసిన నీవు సేద్యం చేయలేదు. అసలు ఈ ప్రాకే పురుగైన సర్పము నీతో మాట్లాడుతుంటే, అయ్యో ఇది మాట్లాడుతుందని కనీసం నీ భర్తకు చెప్పకుండా దానితో మాట్లాడుతూ కూర్చున్నావు, నీవు చేసిన పనేమిటి అని ప్రభుల వారు గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రియులరా, గమనించాలి. మనం కూడా అనేక పర్యాయాలు
చేయవలసిన పనులు మానేసి మనము చేయకూడనివి ఎక్కువ చేస్తూ ఉంటాం. మాట్లాడవలసిన మాటలు మాని మాట్లాడకూడని మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. తప్పు కదా దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, సర్పం మోసపుచ్చినందున తింటినెను అని చెప్తూ ఉంది. సర్పము నిజంగా మోసపుచ్చేదే, అది మోసగాడు. వానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అబద్ధానికి జనకుడని, యుగ సంబంధమైన దేవతానని, లోకనని, ఘట సర్పమని, అబద్ధ ప్రవక్తనని ఎన్నో పేర్లు వాడికి ఉన్నాయి. వాడు దొంగలిస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు అని కూడా ఉంది. ఇలాగా సాతానుడికి ఎన్నో పేర్లున్నాయి. ఈమెమంటుందంటే నన్ను మోసపుచ్చినందున తింటినెను అని అంటూ ఉంది. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, ఏం మోసపుచ్చది? ఏమీ మోసపుచ్చలేదు. అది మాట్లాడుతూ అనింది, మీరు దేవతలు అవుతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, సాతానుడు ఒక వ్యక్తిని ఎట్లా మోసపుచ్చుతాడంటే వ్యక్తులను ఒక గొప్ప వ్యక్తుల్నిగా రూపిస్తాడు వాడు. గమనించాలి. ఈ మధ్యలో చాలామంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆ ప్రవచనాలు ఏం చెప్తారో తెలుసా? నీకు అమెరికాలో ఉద్యోగం వస్తుంది అంటారు, అమెరికా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటారు, ఓ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అంటారు. లేకపోతే ఏవేవో ఇట్లా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, సాతానుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని దేవుని వద్ద నుండి దూరం చేయటానికి పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా? ఒకప్పుడు అది దేవునితో పాటు ఉన్నదే, దేవుని పర్వతం మీద, దేవుని తోటైన ఏదెనులో తానున్నదే. కాబట్టి దేవుని కంటే కొంచెము తక్కువ స్థానంలో ఉండేటటువంటిది. అలాంటిది తన స్థానాన్ని పోగొట్టుకొని పాతాళంలో పడి ఉంది. ఈ లోకంలో పనికి రాకుండా తిరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మట్టితో చేసిన మనుషుని తనకు దగ్గరగా చేసుకున్నాడు ఆయన. అది భరించలేక ఏ విధమైన చేతనైనా ఆ మనిషిని ఆయన వద్ద నుండి దూరం చేయాలనే పన్నాగాలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. దానర్థం ఈ రోజున చాలామంది ప్రభుని నమ్ముకున్న వ్యక్తులతో సాతానుడు తప్పుడు బోధలు చేయిస్తూ ఉన్నాడు, తప్పుడు కార్యాలు చేయిస్తూ ఉన్నాడు, తప్పుడు అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. కొంతమంది చూడండి ఏవేవో చెప్తూ ఉంటారు, అద్భుతాలు, సూచక క్రియలు అంటారు. ప్రస్తుత దినాలు ఎలాగున్నాయి అంటే క్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలు ఇవి. యేసు ప్రభుల వారు వస్తున్నారని అందరికీ చెప్తూ స్వస్థతలని ప్రజలకు ఇంకొకటేదో చేస్తూ ఉన్నారు. అయితే వస్తున్న ప్రభుల వారు పెళ్లి కుమారుడుగా వస్తూ ఉంటే సంఘాన్ని పెళ్లి కుమార్తెగా తయారు చేయవలసిన కాపరులు, సువార్థికులు, బోధకులు, అపోస్తలులు, డాక్టర్లు, రెవరెండ్లని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు స్వస్థతలు చేసుకుంటూ ఉంటున్నారు. ఎప్పుడు సంఘాన్ని క్రీస్తు పెళ్లి భార్యగా చేయగలరు? దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఈ రోజున తప్పుడు బోధలు, సాతానుడి యొక్క బోధలు ఆ దినమున హవ్వమ్మకే కాదు, సంఘాలలో ఈరోజు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని పాముని శపించాడు దేవుడు. అయ్యా, దేవుడు ఆశీర్వదించువాడే, అదే సమయంలో ఆయన కోపించువాడు కూడా. ఆయనను గూర్చి హెబ్రీ పత్రికలో చెప్పబడి ఉంది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట ఆయనకు ప్రీతికరమైన సేవ చేయదమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు దహించు అగ్ని. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు అని కూడా చెప్పబడింది. అయితే ఎవరి మీద ఆయన కోపపడతాడు అనగా తన ప్రజలైనటువంటి ఆదాము హవ్వలను మోసపుచ్చినటువంటి సాతానుని దేవుడు శపించి అంటున్నాడు, ఇక మీదట నువ్వు కడుపుతో ప్రాకుదువు, బ్రతికిన రోజులన్నీ కూడా మన్ను తిందువు అని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, అందుకే సర్పం ఈ రోజున కడుపుతో ప్రాకుతూ మన్ను తింటూ బ్రతుకుతూ ఉంది. లోకంలో ఎన్నో ఉన్నాయి చక్కటి ఫలవృక్షాలు, ఫలములు ఇచ్చే చెట్లు, రకరకాలైన భోజనాలు.
అయితే సర్పము మన్నే తిని బతుకుతూ ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి! ఆ తరువాత దేవుడైన యెహోవా చెప్పిన మాటలు ఏమిటంటే, మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట ప్రభుల వారు అంటున్నారు, నీకును స్త్రీకిని అంటే నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అని చెప్పాడు. ఈ మాటలు బాగా గమనించవలసిన విషయం. అనగా ఈ స్థలంలో స్త్రీ సంతానం, తరువాత నీ సంతానమునకును సాతాను సంతానమునకు వైరము కలుగుతుందని ఆ స్థలంలో ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులారా, ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఆమె సంతానము అని రాయబడింది. ఆమె సంతానము అంటే దాని అర్థము ఆదాము దేవుని ద్వారా పుట్టాడు. రెండవ ఆదామైన క్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానమై ఉన్నారు. మనమందరము కూడా పురుష సంతానమై ఉన్నాం. 3 సంతానాలు. ఒకటి ఆదాము దేవుని సంతానము, హవ్వ ప్రియులారా గమనించవలసిన విషయం, ఆదాములో నుండి వచ్చాది. యేసు ప్రభుల వారు స్త్రీ సంతానం, పురుషుడు లేకుండా కన్యమరియ గర్భాన ప్రభుల వారు పుట్టారు. తరువాత మనమంతా కూడా తండ్రి సంతానం. ఈ రీతిగా ఆ స్థలంలో ప్రభు అంటున్నాడు, స్త్రీకిని నీకును వైరము కలగజేస్తాను, ఆమె సంతానమునకును నీ సంతానమునకు వైరం ఉంటుంది, ఆయన నీ తల మీద కొడతాడు, నీవు మడిమ మీద కరుస్తావు అని చెప్పాడు. అంటే దాని అర్థం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా సాతాను నీ కృపగల దేవుడు ఆ శిలువ ధ్వజముతో కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సాతాను తలను చితకగొట్టి ఆయన అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్లా నీ విజయం ఎక్కడానని సవాలు చేసి మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభుల వారు సాతానుడి మీద విజయము సాధించాడు. ఆయన విజయము సాధించి మనలను విజయులనుగా చేశాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.